ఒకవైపు దేశానికి గర్వకారణమైన శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిగా నిలిచిన శ్రీ సిటీ, ఇంకోవైపు పులికాట్ సరస్సు, చంగాళమ్మ అమ్మవారి క్షేత్రం. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో గుర్తింపు పొందిన నియోజకవర్గం సూలూరుపేట. గత ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన డాక్టర్ నెలవల విజయశ్రీకి భారీ మెజారిటీతో పట్టం కట్టారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారనే పేరు తెచ్చుకున్నారు. అయితే అభివృద్ధి ఒకవైపు సాగుతుంటే మరోవైపు సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతుందా? అక్రమాల ఆరోపణలు, స్థానిక రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో విజయశ్రీకి తలనొప్పిగా మారనున్నాయా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చిన సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1962 జనరల్ స్థానం ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుండి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, వైసీపీ 2 సార్లు జెండా ఎగరేశాయి. అయితే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండి వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య వరుసగా 2 సార్లు విజయం సాధించారు. కానీ ఆయన హయాంలో నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు మితిమీరిపోవడం, కొందరు లీడర్లు అరాచక శక్తులుగా మారి గ్రావెల్, ఇసుక, ల్యాండ్ మాఫియాలతో రెచ్చిపోవడంతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక సమరంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెగా మొదటిసారి డాక్టర్ నెలవల విజయశ్రీ రాజకీయ అరంగేట్రం చేసి వైసీపీ కోటాను బద్దలు కొడుతూ ఊహించని భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, సిమెంట్ రోడ్లు, తార రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయించడంలో ఆమె విజయవంతమయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2 విడతలుగా జరిగిన వార్షిక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సూళ్లూరుపేట ప్రజా సమస్యలపై ఆమె ఎంతో సమర్థవంతంగా తన గళాన్ని వినిపించారు. ఒక చదువుకున్న మహిళా ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ సమస్యలను క్లియర్గా సభ ముందు పెట్టడం ద్వారా అటు ప్రభుత్వ పెద్దల నుండి, ఇటు స్థానిక ప్రజల నుండి విజయశ్రీ ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేశారని చెప్పాలి. అయితే ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజల్లో ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నప్పటికీ సొంత పార్టీ తెలుగుదేశం ఇంటర్నల్ సర్కిల్స్లో మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. నాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అణిచివేతను తట్టుకుని నిలబడి ఎన్నికల్లో విజయశ్రీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన పాత టీడీపీ సీనియర్ లీడర్లను ఆమె కలుపుకొని పోవడం లేదనే బలమైన విమర్శలు ఉన్నాయి. ముందు పుట్టిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములకే వాడి ఎక్కువ అన్న చందంగా మొదటి నుండి పసుపు జెండాను మోసిన వారిని పక్కన పెట్టి నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఎన్నికల వేళ టీడీపీలోకి జంపైన వలస నేతలకే ఎమ్మెల్యే విజయశ్రీ అగ్రతాంబూలం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదవుల పంపకాల్లో మండలాల మేనేజ్మెంట్లు అన్నీ ఈ నయా లీడర్ల చేతుల్లోనే నడుస్తుండటంతో పాత తమ్ముళ్లు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ అంతర్గత కోల్డ్ వార్ ఇలాగే సాగితే భవిష్యత్తులో విజయశ్రీకి పొలిటికల్ గా పెద్ద కష్టాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ అంతర్గత ముసలానికి తోడు సూళ్లూరుపేట నియోజకవర్గంలో సాగుతున్న సహజ వనరుల దోపిడీ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్ మాఫియాలు ఎలాగైతే రెచ్చిపోయాయో ఇప్పుడు కూడా అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఇసుక, గ్రావెల్ను అక్రమంగా సరిహద్దులు దాటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారని అపవాదం మూటగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలను కొందరు పంచుకుని ఒక్కో మండలంలో ఒక్కో నేత అక్రమ దందాలను, బెల్ట్ షాపుల లిక్కర్ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారట. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ఆఫీసుల్లో జరిగే కీలక సిఫార్సులు అన్నీ కూడా ఒకే ఒక్క షాడో నేత కనుసరణలో జరుగుతూ ఎమ్మెల్యే ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే విజయశ్రీ మంచితనాన్ని వాడుకుంటూ ఈ అక్రమార్కులు సాగిస్తున్న దందాల వల్ల ఆమెకు ప్రజల్లో తీవ్రమైన చెడ్డ పేరొస్తోంది. అసాంఘిక శక్తుల పట్ల మెతక వైఖరి వేడి కఠినంగా వ్యవహరించకపోతే రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు. వైసీపీ క్యాడర్ కూడా తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇలాంటి గోల్డెన్ టైంలో కింది స్థాయి వైసీపీ నాయకులను, తటస్థ ప్రజలను తెలుగుదేశం వైపు ఆకర్షించడంలో విజయశ్రీ ఘోరంగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో కేవలం మంచితనం, నిధులు తేవడం ఒక్కటే సరిపోదని, క్యాడర్ను కాపాడుకుంటూ శత్రువులను దెబ్బకొట్టే పొలిటికల్ చాణక్యం కూడా అంతే ముఖ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయశ్రీ కేవలం వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకుండా లాంగ్ టైం లీడర్గా ఎదగాలి అంటే మాత్రం తక్షణమే ఈ షాడో లీడర్ల దందాలకు బ్రేకులు వేసి పాత టీడీపీ క్యాడర్ను దగ్గరకు తీయక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రజాసేవలో దూసుకుపోతున్న డాక్టర్ నిలవల విజయశ్రీ గ్రాఫ్ను ఆమె చుట్టూ ఉన్న 6 మండలాల సామంతుల అక్రమ దందాలు కిందకు లాగుతున్నాయనేది నగ్న సత్యం. మరి ఇప్పటికైనా సుళ్లూరుపేట మహిళా ఎమ్మెల్యే అలర్ట్ అయి ఆ అక్రమార్కులను పక్కన పెట్టి తన మార్క్ అగ్రెసివ్ పాలిటిక్స్ ను చూపిస్తారో లేదో చూడాలి.